वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन वल आखिबतु लिल मुत्तक़ीन अम्मा बाद क़ाल अल्लाहु तआला फ़िल क़ुरानिल मजीद वल फ़ुरक़ानिल हमीद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व मा अर्सलनाका इल्ला रहमतल लिल आलमीन सदक़ल्लाहुल अलीयुल अज़ीम व सदक़ रसूलिहिल करीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि यस्सिर वला तुयस्सिर वतम्मिम बिल खैर। కరుణించేవాడు కనికరించేవాడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సభకు హాజరైన పెద్దలకు మరియు అతిథులకు పిల్లలకు అందరికీ ఇస్లామీయ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని యొక్క తెలుగు అనువాదం ఏమిటంటే, అల్లాహ్ మీపై కరుణ కటాక్షాలు కురిపించుగాక. ఒక ముస్లిం ఇంకో ముస్లింతో కలిసినప్పుడు అస్సలాము అలైకుం అని చెప్తారు. దానికి జవాబుగా ముస్లిం మరి వాలైకుం అస్సలాం అంటే దేవుని కరుణ కటాక్షాలు నీపైగా కురియుగాక అని ఒకరికొకరు దేవుడి యొక్క కరుణను ఆక్షిస్తూ ఉంటారు. ఈ సభ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను తెలుసుకోవడానికి ఇక్కడ మనం హాజరైనాం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని వినగానే ముస్లింల ప్రవక్త లేదా కొందరిలో ముస్లింల దేవుడు అనే ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ ఏ విధంగానైతే సూర్యుని కాంతి, చంద్రుని వెన్నెల, గాలి, నీరు, వర్షపు ఎవరి సొత్తు కాదో, అదేవిధంగా దేవుడు పంపిన ఏ వస్తువైనా ఎవరి సొత్తు కాదు. ప్రత్యేకంగా అల్లాహ్ పంపిన గ్రంథాలైనా అల్లాహ్ పంపిన ప్రవక్తలైనా ఎవరి సొంతం కాదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యావత్ మానవాళికి అంతిమ ప్రవక్తగా వచ్చారు. నమ్మినా నమ్మకపోయినా, ఆచరించినా ఆచరించకపోయినా, ఒప్పుకున్నా నిరాకరించినా చివరి ప్రవక్త మాత్రం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రమే. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి దాదాపు 1500 సంవత్సరాల నుండి ఇలాంటి సభలు నిర్వహిస్తూనే ఉన్నారు. దివ్య ఖురాన్ గురించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రపై రాస్తూనే ఉన్నారు. ఇప్పటికీ రాస్తూ ఉన్నారు. ప్రళయం వరకు రాస్తుంటారు. అటువంటి చరిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చరిత్ర. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అర్థం చేసుకోవాలంటే, వారి బోధనలను అర్థం చేసుకోవాలంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడ పుట్టారు, ఆ రోజుల్లో సమాజం ఏ విధంగా ఉండేది, మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సమాజాన్ని ఎలా తీర్చిదిద్దారు, వారి బోధనలు అనుసరించబడేవా లేకుంటే నిరాకరించవచ్చా, ఇవన్నింటినీ తెలుసుకోవలసిన బాధ్యత ప్రపంచంలోని ప్రతి వ్యక్తిపై ఉంది. నేర్చుకోవాలి, చదవాలి, ఆచరించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు ఆయన మక్కా నగరంలో వచ్చారు. మక్కా నగరంలో ఖానే కాబా అంటే ముస్లింల హజ్ యాత్ర అప్పుడు ఖానే కాబా యొక్క చుట్టూ తిరుగుతారు. ఆ ఖానే కాబా చుట్టూ దాదాపు 4000 సంవత్సరాల నుండి ప్రజలు వస్తూనే ఉన్నారు, తవాఫ్ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రాకముందు అక్కడి ప్రజలు నగ్నంగా బట్టలు లేక దాని చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. మరి ఏమనుకునేవారు? ఇది పుణ్య కార్యం అని అనుకునేవారు.
అందులో ఎన్నో రకాల దేవుళ్ళను పెట్టి పూజించేవారు. ప్రతి మనిషికి ఒక దేవుడు ఉండండి, ప్రతి ఒక్క వంశానికి, కులానికి, జాతికి ఒక దేవుడు వాళ్ళ పేరు మీద ఆ ప్రదక్షిణలు చేసేవారు. స్త్రీ అంటే అసలు ఆమె వ్యక్తి మనిషా కాదా అనే ప్రశ్న ఉండేది. సవతి తల్లులను తండ్రి చనిపోయిన తర్వాత సవతి తల్లులను పెళ్ళాడేవారు. ఆడపిల్ల ఉడితే సజీవంగా దహనం చేసేసేవారు. స్త్రీలంటే ఆ సమాజంలో ఒక రకమైన రాక్షస రూపంగా మారిపోయింది. వితంతు వివాహం అనేది ఆలోచించలేని సమాజం అది. ఆ సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో వచ్చారు. దాదాపు 40 సంవత్సరాలు మొత్తం ఆ మక్కా నగరం, ప్రపంచ విదేశాలలో కూడా ఆయన తిరిగారు, చూశారు. ఈ మానవులు మనం ఎందుకు పుట్టాము, మా బ్రతుకు ఎందుకు, మమ్మల్ని ఎవరు పుట్టించారు, మా జీవితం సార్థకం కావాలంటే ఏ విధంగా, మరి ఈ జీవితం మనం ఎందుకు ఇలా గడుపుతున్నాం, మనకు దేవుడు ఎవరు, మన బాధ్యత ఏంటి, ఇటువంటి ప్రశ్నలు చాలా అతనికి వచ్చేవి. చిన్నప్పటి నుండి, ఇప్పుడే మీరు విన్నారు దర్శపురాల్లో, చిన్నప్పటి నుండి అతను అబద్ధం మాత్రం చెప్పలేదు. అమీన్ మరియు సాదిక్ అంటే అమానత్దారు. ఏదైనా అతనికి ఇస్తే దాన్ని కాపాడే తత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిజం చెప్పేవాడు. శత్రువులు కూడా తన వస్తువులను తీసుకొచ్చి వారి దగ్గర దాచుకునేవారు. శత్రువులు, సహచరులు కాదు. అతనిపై పగ ఉండేవారు కూడా వారి యొక్క విలువైన వస్తువులను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర వచ్చి దాచేవారు. ఎందుకంటే భద్రపరచడానికి ఈ ఇంటి తప్ప, ఈ వ్యక్తి తప్ప మక్కాలో ఎవరు లేరని వారి యొక్క దృఢ నమ్మకం ఉండేది. అటువంటి వ్యక్తిత్వం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 40వ ఏట ఏం చెప్పారంటే, ఓ ప్రజలారా, అల్లా తబారక వ తఆలా అల్లా నాకు చిట్ట చివరి ప్రవక్తగా ఈ మొత్తం సమాజాన్ని, ప్రపంచాన్ని మనుషుల ముందు కాక దేవుని ముందు తల వంచడానికి, నన్ను బోధించుమని చెప్పడానికి ప్రవర్తింపజేశాడు. ఒకటి, అల్లా తప్ప ఏ దేవుడు లేడు, అతన్ని నమ్ముకోండి, స్వర్గం నుండి వచ్చారు, తిరిగి స్వర్గంకు వెళ్ళిపోతారు. ఒకవేళ కనుక అల్లాను ఏక దేవుణ్ణి నమ్మలేదని, ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళని నమ్మారనుకో, ఎక్కడి నుండి అయితే మీరు తీయబడ్డారో స్వర్గం నుండి, అక్కడికి మీరు చేరుకోలేరు. ఏకేశ్వరోపాసన, ఒకే ఒక దేవుణ్ణి నమ్మండి. ఎందుకంటే ఒక ఇంటికి 2 యజమానులు ఉండాలి, ఒక దుకాణానికి 2 యజమానులు ఉండరు, ఒక కాలేజీకి 2 ప్రిన్సిపల్స్ ఉండరు. ఏది నడిపించినా వ్యక్తిత్వం ఒక్కటే, సపోర్టర్స్ ఉంటారు కావచ్చు, కానీ హెడ్ మాత్రం ఒకటి. ఈ మొత్తం ప్రపంచం చూడండి, లక్షల సంవత్సరాల క్రితం నుండి సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు, అస్తమిస్తూనే ఉన్నాడు. ఎవరి ఆజ్ఞ ప్రకారం? ఒకవేళ కనుక ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళని ఉంటే ఒక దేవుడు ఏం చెప్పేవారు, ఈరోజు వర్షం నా నిర్ణయం. ఇంకో దేవుడు అనేవారు కాదు, నా దగ్గర పవర్ ఉంది, ఈరోజు ఎండ. 2 దేవుళ్ళు ఉంటేనే ఒక్కరోజు కూడా ఈ ప్రపంచం సరిగా నడిచేది కాదు. లక్షల దేవుళ్ళు ఉంటే ఏ విధంగా నడుస్తుంది?
కాబట్టి మనిషి ఒక్కడే, మనిషికి పుట్టించిన దేవుడు కూడా ఒకటే. ప్రపంచంలో ఇప్పుడు చూడండి, రక్తదానం చేస్తారు. మనం మామూలుగా ఈ జాతులు, కులాలు, వర్గాలుగా చేసుకొని ఒకరి ఇంటికి ఒకరు వెళ్తలేము. కానీ బ్లడ్ కావాలి అని అన్నప్పుడు అతను ఏ పెద్ద కులంలో పుట్టించినా, చిన్న కులంలో పుట్టినా, నాకు మాత్రం ఆ కులం యొక్క రక్తము వద్దు అని చెప్పిన వాడు ఈ ప్రపంచంలో చూపించండి. అతనికి తెలియదు ఏ రక్తం ఇస్తున్నారు, ఏ కులం, ఏ జాతి, ఏ మతానికి చెందిన వారి రక్తం ఇస్తున్నాడో తెలియదు. ఓ పాజిటివ్ కావాలంటే ఓ పాజిటివ్ ఇస్తున్నారు అంతే. ఏ జాతి అయినా, ఏ కులమైనా ఓ పాజిటివ్ కలుస్తుంది. ఈ జాతులు, కులాలు, భేదాలు మనం చేసుకున్నాం. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? మానవులారా, మీరందరూ ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి పుట్టబడ్డారు. కాబట్టి మేమందరం సహోదరులం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు కాదు, ప్రపంచ మానవులంతా మన సహోదరులే. యావత్తు మానవాళి మన సహోదరులే. ఈ విషయం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. మీరు తెల్లవారు, నల్లవారు ఏమీ తేడా లేదు, ఉన్నవారు, లేనివారు ఏమీ తేడా లేదు. ఒకవేళ కనుక మీలో ఎవరైతే పెద్దవారు అని అనిపించుకోవాలని అనుకుంటారో వారు ఎవరు? ఇన్ అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. ఎవరైతే దేవునికి ఎక్కువగా భయపడతారో వారే అల్లా దగ్గర గౌరవ పాత్రులు. అల్లా వారిని గౌరవిస్తాడు, కులం, జాతి, మతం కాదు. అల్లాకు ఎవరైతే ఎక్కువ భయపడతారో వారు అల్లాకు చాలా దగ్గరగా. ఇది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. విషయాలు చిన్నవి, విషయాలు పెద్దవి కాదు. సమాజం, ఒక సమాజం కావాలంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఈ మాటలకు ఆలోచించి ఒకవేళ మనం నడిస్తే ఈ సమాజం సత్సమాజంగా మారిపోతుంది. మానవులుగా భావించాలి ఫస్ట్. రెండో విషయం ఏంటి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? స్త్రీలు గౌరవించదగిన వ్యక్తులు. తల్లి పాదాల కింద స్వర్గం ఉంది. ఒక వ్యక్తి అతని యొక్క ఇద్దరు లేదా ముగ్గురు లేదా దానికంటే ఎక్కువ తక్కువ అతని దగ్గర ఆడపిల్లలు పుడితే వారికి చదువు, నీతి, బుద్ధులు ఇప్పించి పెళ్లి చేసేశారనుకో అతను మరియు నేను స్వర్గంలో ఇలా ఉంటాము అన్నారు పక్క పక్కకు. ఈ రోజుల్లో ఆడపిల్ల పుడితే ఏడుస్తున్నారు. ఆడపిల్ల పుడితే భార్యను హింసిస్తున్నారు. ఆడపిల్ల పుడితే ఏ ఇంటి నుండి అయితే ఆడపిల్లను చేసుకొచ్చారో వాళ్ళ ఇంటిని తిడుతున్నారు. మరి ఆడపిల్ల లేకుంటే నీ కొడుకు భార్య ఎక్కడ దొరికేది? నాకు భార్య ఎక్కడ దొరికేది? ఆడపిల్ల లేకుంటే ఎట్లా దొరికేది? తల్లి ఏ విధంగా దొరికేది? చెల్లె లేదా అక్క ఏ విధంగా దొరికేది? ఈ ఆలోచన, ఇంత ఎదుగుత జ్ఞానం కూడా లేదు. ఆడపిల్ల ఉడితే బాధపడుతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉండే సమాజంలో కూడా ఇదే విధంగా ఉండేది. ఒక సహచరులు వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఈ విధంగా చెప్పారు. నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు నాకు ఒక పాప పుట్టింది. నా భార్య చెప్పలేదు ఆ పాప అని. చాలా దాచుకుంటా ఆమెను పెంచింది. ఒకసారి నేను అడిగాను, ఈ అమ్మాయి ఎవరు? అయితే నా భార్య చెప్పింది, నీ బిడ్డనే. నాలోని క్రూరత్వం నా హృదయంలో జ్వాలగా వచ్చింది. నా కూతురి చేయి పట్టుకుని నేను వెళ్తున్నాను. మార్గం మధ్యలో ఆమె ముసిముసి నవ్వులు, మాటలు వింటూనే ఉన్నాను. కానీ నా కఠోర హృదయం కరగలేదు. నేను దూర ప్రదేశంలో వెళ్ళి ఒక గోరి తవ్వాను. తవ్వేటప్పుడు ఇసుక నా మీద పడితే, అయ్యో డాడీ నీ మీద మట్టి పడుతుందని ఆమె నా చేతులతో క్లీన్ చేసేది.
కానీ నా కఠోర హృదయం ఎట్లుండేనంటే అది తవ్విన తర్వాత ఆమెను అందులో వేసేసి మట్టి పూసేశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లా నన్ను కరుణిస్తాడా? ఇప్పుడు నేను అది వదిలిపెట్టాను. మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాగా బాధపడ్డారు. అయ్యా, నేను ఈ విషయాన్ని నీకు అల్లా మీదనే విడిచిపెడుతున్నాను అన్నారు. ఆ కాలంలో బిడ్డను సజీవంగా దహనం చేసేవారు బిడ్డ కావాలి, నాకు ఒక బిడ్డ పుట్టాలి అని వచ్చి ప్రార్థించేవారు. ఈ చేంజ్ చేసిన వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. స్త్రీలకు ఆస్తి హక్కు ఉండేదే కాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? నీ ఆస్తిలో నీ తల్లి, నీ తండ్రి, నీ చెల్లె, నీ అక్క, వారందరి వాట ఉన్నది, హక్కు ఉన్నది. చెల్లించకపోతే దైవం దగ్గర పట్టబడతావు. ఒకసారి ఒక యువకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర వచ్చి, ఓ ప్రవక్త, నా తండ్రి నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నేను సంపాదించిన దానిలోకెళ్ళి నేను ఏదైతే పండ్లు ఫలారాలు తీసుకొస్తున్నానో అందులోకెళ్ళి మంచి మంచి తినేస్తున్నాడు, బాధ అవుతుంది నాకు, కాస్త మీరు చెప్పరా అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, సరే నీ తండ్రిని రమ్మను. వాళ్ళ తండ్రి వచ్చారు. వస్తే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, నీ కొడుకు ఈ విధంగా నీ మీద చెప్తున్నాడు, ఇది కరెక్టేనా అంటే అప్పుడు ఆ తండ్రి ఏమంటాడంటే, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇతను చిన్నప్పుడు పుట్టాడు, ఇతనికి అన్నీ నేను చేశాను, నడపడం నేర్పించాను, మాటలు నేర్పించాను, నేను కష్టపడి సంపాదించిన దానిలోకెళ్ళి మంచిది తినిపించాను. ఈ రోజుల్లో నా కాళ్ళు రెక్కలు పనిచేస్తలేవు, ఏదో కొంచెం తీసుకుని వస్తే మీ దగ్గర వచ్చి నా షికాయత్ చెప్తున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఏం చెప్పారంటే, ఓ యువకుడా, నువ్వే కాదు, నీ డబ్బులే కాదు, నిన్ను కూడా నీ తండ్రి ఏ విధంగానంటే ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు పో అన్నాడు. నీ డబ్బులే కాదు, నిన్ను కూడా ఏ విధంగా అంటే ఆ విధంగా ఉపయోగించుకునే హక్కు నీ తండ్రికి ఉంది అన్నాడు. తండ్రి స్వర్గం యొక్క ముఖద్వారం. తల్లిని మరి తండ్రిని మెప్పించుకోకపోతే స్వర్గం అనేది లభించదు అన్నారు. ఒక వ్యక్తి రోజాలు ఉంటాడు, నమాజ్ చేస్తూ ఉంటాడు, హజ్, జకాత్ అన్ని చేశాడు, కానీ అతని తల్లిదండ్రులు మాత్రం అతనితో బాధలో ఉంటే నరకం తప్ప అతనికి ఏది దొరకదు. ఎన్ని నమాజులు చేసుకున్నా, ఎన్ని సత్కార్యాలు చేసుకున్నా తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు స్వర్గ ముఖానికి కూడా చూడలేకపోతాడు. ఈ విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మీ ఆస్తిలో బాటసారులకు హక్కు ఉంది. హక్కు అంటే ఖచ్చితంగా చెల్లించాలి. ఇంకా దివ్య ఖురాన్లో ఏం చెప్పబడింది? మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజుల్లో దివ్య ఖురాన్ వాళ్ళ ముందు చదివి వినిపించారు, నీ పొరుగు వారి హక్కు కూడా నీ ఆస్తిలో ఉంది. వారితో మంచిగా వ్యవహరించడం. ప్రవక్త బోధనల్లో ఒక విషయం ఏముందంటే, ఒకవేళ గనక మీరు మంచి కర్రీ తయారు చేశారనుకో, మంచి వంట చేశారనుకో, అది మీకే సరిపోయేటట్టుందనుకో, అటువంటప్పుడు కొన్ని నీళ్లు కలిపి మీ పొరుగు వారికి ఇవ్వండి. స్వతహాగా మంచి కర్రీ పక్కకు ఉన్న వాళ్ళకు ఇవ్వక తినడం కూడా ఇస్లాంలో లేదు. కానీ ఈ రోజుల్లో అటువంటి ఆచరణలు లేవు. మనిషికి చాలా దూరం అయిపోతున్నది. ఇంకో ప్లేస్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఒకవేళ కనుక మీరు పండ్లు పలారాలు తెచ్చుకున్న తక్కువ మోతాదులో ఉంటే దాని తొక్కలు మీరు బయట పడేయకండి,
సీక్రెట్గా ఉంచండి, ఎందుకంటే పొరుగువారి పిల్లలు చూస్తే వాళ్ళు బాధపడతారు. ఈ రోజుల్లో తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందేస్తున్నాం మేము ఇంత తినగలుగుతామని. ప్రవక్త బోధనలు ఏ విధంగా ఉన్నాయి, మన జీవిత చరిత్ర ఏ విధంగా ఉంది. ప్రవక్త జీవిత చరిత్ర అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు బాగా ప్రేమ ఉంది. ప్రేమ అనేది ఆచరణలో ఉండాలి. ఆచరణలో లేనిది ప్రేమ కాదు. వట్టి మాటలు కట్టి పెట్టాయి అన్నారు అనేవాళ్ళు. వట్టి మాటలతో ఒరిగేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు, జీవితంలో ఎటువంటి మార్పు అనేది రాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసి చూపించారు. అంతేకాదు మదీనా వలస వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధాలు జరిగాయి. యుద్ధం ఎందుకు జరుగుతుంది? మంచిని స్థాపించడం కోసం. కురుక్షేత్రం ఎందుకు జరిగింది? అన్నదమ్ముల మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? మంచిని స్థాపించడం కోసం. అర్జునుల వారు వచ్చి శ్రీకృష్ణ వారిని అడిగిర్రు, అయ్యా నా అన్నదమ్ములను నేను ఏ విధంగా చంపాలి? అటువంటప్పుడు శ్రీకృష్ణుల వారు ఏమన్నారంటే, ధర్మస్థాపన చేయడం కోసం మీ సొంత అన్నదమ్ములు కూడా నీకు అడ్డుగా వస్తే వారితో యుద్ధం చెయ్యి, ఇది నీ కర్తవ్యం అన్నారు. ఇది నీ కర్తవ్యం. అక్కడ అన్నతమ్ముడు అనేది చూసేది ఉండదు, ధర్మం అధర్మం అనేది చూసేది ఉండదు. ధర్మ అధర్మ యుద్ధం జరిగినప్పుడు ఖైదీలు వచ్చారు. మహాప్రవక్త సల్లల్లాహు ఇది ఇంటర్నేషనల్ లా, ఈ రోజు చూసుకోండి మీరు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఖైదీలను మీరు గట్టిగా బంధించకండి, మీరేమి తింటారో అదే వారికి తినిపించండి. ఖైదీలకు, యుద్ధ ఖైదీలకు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఇటువంటి బోధనలు ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి. మీరేమి తింటారో ఖైదీలకు కూడా అదే తినిపియండి, మీరేమి తొడుగుతారో ఖైదీలకు కూడా అదే తొడిగియండి. మీ ఇంటిలో పని మనుషులు ఒకవేళ ఉంటే మీరేమి తింటారో అది కూడా వారికి అదే తినిపియండి. కానీ ఈ రోజుల్లో మనం ఇంట్లో పని మనుషులకు ఏమిస్తాం? మొత్తం అన్నం తిన్న తర్వాత ఏదైనా మిగిలితే రెండవ రోజు మన బాసలు కడగడానికి వస్తే, ఇక నిన్న మేము తిన్నాం, ఈ రోజు మిగిలిందమ్మా నువ్వు తీసుకుపో అంటాం. కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు ఇవి కావు. ప్రవక్త బోధనలు ఏంటి? మీరు తిన్నదే వారికి తినిపియండి, మీతో సహా కూర్చుండబెట్టి తినిపియండి. వారు కూడా మనుషులే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పడానికి గంటలు, వారాలు, నెలలు, సంవత్సరాలు అనేవి చాలా చిన్నవి. కాబట్టి చెప్పడం అంటే చాలా చెప్పవచ్చు, కానీ మన బాధ్యత ఏంటి? ఇటువంటి మహనీయుని గురించి మనం సెల్ఫ్గా చదవాలి. ఉదాహరణకు నేను ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. నేను చెప్పాననుకో, ఇక్కడ బస్ స్టాండ్లో, హుజరాబాద్ బస్ స్టాండ్లో సెకండ్ హ్యాండ్ బట్టలు దొరుకుతున్నాయి, మీరు అందరు పోయి అక్కడ కొనుక్కోండి అంటే మీరు ఏం చేస్తారు? నా బొక్కలనే చదువుతాను. నువ్వేంటి, నీ గతి ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, మేము నీకు ఎట్లా కనబడుతున్నాం? సెకండ్ హ్యాండ్ కొనే వాళ్ళం కనబడుతున్నామా? కానీ అదే ఇస్లాం విషయంలో వస్తే, ఖురాన్ విషయంలో వస్తే సెకండ్ హ్యాండ్ కాదు, మౌలానా చెప్పేసిండు, ఏం చెప్పిండు అని చెప్పేసిండు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనకు వద్దు, సెకండ్ హ్యాండ్ బట్టలు వద్దు, ఇస్లాం యొక్క ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వద్దు. ఈ ద్వంద్వ వైఖరిని మార్చాలి. మనం సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకున్న మనకేమీ కాదు, కానీ ఇస్లాం గురించి తెలుసుకోక ఇతరులు వచ్చి మాకు చెప్పాలి, మేము వినిపోతామంటే ఇది మనమే ఆలోచించుకోవాలి, మన వ్యక్తిత్వం ఏ స్థాయిలో ఉంది.
ఒకరు రావాలి, మాకు చెప్పాలి, అందులో మాకు నచ్చితే చేస్తాం. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు. కానీ అదే వేరే విషయాల్లో ఉండదు. బట్టి ఇస్లాం పట్ల, ఖురాన్ చదవడం పట్ల, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను తెలుసుకోవడం పట్ల, ఇస్లాం ధర్మం యొక్క మూలాలు తెలుసుకోవాలని అనుకుంటే ఇది నా వల్ల కాదు. పెళ్లి చేసుకోవడం రావచ్చు, పిల్లలు కనడం రావచ్చు, పిల్లలకు చదివించడం రావచ్చు, అన్నీ రావచ్చు. అర్థం ఏం కాదు, దివ్య ఖురాన్ ఒకటే, ఇస్లాం ధర్మం ఒకటే. అదొకటే అర్థం కాదు, జీవితంలోని అన్ని అర్థమవుతున్నాయి. ఏవేవి కావద్దు అని అనుకుంటే అది కూడా అర్థమైపోతుంది. 50-70 సంవత్సరాల్లో స్మార్ట్ ఫోన్ నడిపించడం వచ్చేస్తుంది. కానీ ఇస్లాం గురించి తెలుసుకోవడం మనసు ఒప్పుకుంటలేదు. ఎందుకంటే తెలుసుకుంటే మనం అమలు చేయాలి కదా. అమలు చేయకపోతే స్వర్గం ఎట్లా పోతాం? వెంటనే పోతామా? మామూలుగా చెప్తే సంగీతానికి చింతకాయలు రాలు. వట్టిగా వింటే స్వర్గం దొరకదు. స్వర్గం దొరకాలంటే దానికి తగ్గట్టు పని కూడా చేయాలి. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఇక్కడి ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, అల్లాహకు కృతజ్ఞత తెలుపుకుంటూ, మీరు చాలా శ్రద్ధగా విన్నారని అనుకుంటూ మీకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.